శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోద్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించీ. మనోజవం అరుసతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. జయతు జయతు దేవో దేవకీనందనోయం జయతు జయతు కృష్ణో వృష్ణివంశప్రదీపః. జయతు జయతు మేఘశ్యామలః కోమలాంగో జయతు జయతు పృథ్వీభరనాశో ముకుందః. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. మహాభారతం ఇతిహాసం. ఇతిహాసము అన్న మాటకు అర్థాన్ని నేను మీకు అనేక చెప్పడం జరిగింది. ఇతిహాసం ఇది ఇట్లే జరిగినది అంటే కల్పిత కథ కాదు, యథార్థముగా జరిగినటువంటి విషయాన్ని వ్యాస భగవానుడు మన కొరకు అందించాడు సంస్కృతంలో. కారణజన్ములైనటువంటి నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రాప్రగడ గారు ముగ్గురు కవిత్రయం ఆంధ్ర భాషలోకి దాన్ని అనువాదం చేశారు. అంత గొప్ప మహాభారతంలో ఆది పర్వము, ఆది అంటే ప్రారంభము, మహాభారత కథా ప్రారంభం ఎక్కడ జరిగిందో ఆ ఆది పర్వానికి సంబంధించినటువంటి విశేషాలను మీరు ఆది పర్వంలో వినడం జరిగింది. ఇక ఇప్పుడు మనం ప్రస్తావించబోయేటటువంటి పర్వాన్ని సభాపర్వము అని పిలిచారు. వ్యాసుల వారు పెట్టుకున్న పేరు సభాపర్వం. కవిత్రయం అనువాదం చేసినప్పుడు నన్నయ్య గారు కూడా దానికి సభాపర్వము అని పేరు పెట్టారు. సభ అన్న మాటకి అర్థం ఏమి అంటే కాంతితో తేజస్సుతో కూడుకున్నదై కొంతమంది వ్యక్తులు కూడేటటువంటి ప్రదేశానికి సభ అని పేరు. ఆ సభ యందు కొన్ని మర్యాదలు ఉంటాయి. ఆ సభ యందు కొంత కర్తవ్యత నిష్ఠతో వ్యవహరించవలసి ఉంటుంది. సభా మర్యాద అని ఒక మాట. సభ యందు ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించకపోతే వచ్చేటటువంటి శిక్ష ఏమి అంటే ఆయుర్దాయము క్షీణిస్తుంది. అందుకే సభాభ్య సభాపతి గచ్చవో నమో నమో అని రుద్రం. సభ సభాపతి శివస్వరూపం. భీష్మాచార్యుల వారు స్వచ్ఛంద మరణం కలిగినటువంటి మహానుభావుడు. అంతటి మహానుభావుడు కూడా మరణించడానికి కావలసిన హేతు ఎక్కడ పండింది అంటే సభాపర్వంలో పండింది. సభాపర్వంలో ద్రౌపదీదేవి అడిగినటువంటి ప్రశ్నకి ధర్మం తెలిసి కూడా జవాబు చెప్పలేదు కాబట్టి, ధర్మం తెలిసి ధర్మం అడిగిన వారికి సభలో జవాబు చెప్పకపోతే తెలిసి కూడా ధర్మాన్ని పైకి చెప్పకుండా ఆపిన వారు ఎవరున్నారో వారందరూ కూడా మృత్యువునకు వశులవుతారు. అంతటి స్వచ్ఛంద మరణవరం ఉన్నటువంటి భీష్మాచార్యుల వారి శరీరం పడిపోవడానికి హేతువు కూడా సభాపర్వంలోనే వచ్చింది. అలాగే ద్రోణాచార్యుల వారు, అలాగే కృపాచార్యుల వారు, ఇంతమంది మహానుభావులైనప్పటికీ సభాపర్వమే వారి మృత్యువునకు హేతువై కూర్చుంది. ఆ
పర్వములకు సభాపర్వమని పేరు. ఇందులో అన్నీ సభలే. అసలు పాండవుల యొక్క ప్రమేయం లేకుండా పాండవుల ఆలోచనకి సంబంధించినది కానిది శ్రీకృష్ణ పరమాత్మ బాగా ఆలోచించి నిర్ణయించేసినటువంటి కారణం చేత వచ్చిన సభ మయసభ. చిత్రం ఏమిటంటే ఊర్ధ్వలోకాల్లో కానీ అధోలోకాల్లో కానీ ఎక్కడా లేనంత గొప్ప సభ భూలోకం మీద వచ్చింది మయసభ. ఆ మయసభ పాండవాగ్రజుడైనటువంటి ధర్మరాజు గారి, పాండవులది అన్న యాజమాన్యం పెద్దవాడు కనుక ధర్మరాజు గారిది మయసభ. కానీ ఆ మయసభ సమస్త అసూయ ద్వేషములకు కారణమైంది. ఆ మయసభ కారణం చేత దుర్యోధనుడు మణిసభ నిర్మాణం చేశాడు. మయసభ ఎంత గొప్పదో చెప్పడానికి, మయసభని పోల్చడానికి ఇతర సభలు చూసిన వాళ్ళు తప్ప పోల్చడానికి శక్తి కలిగిన వాళ్ళు కారు. అన్ని సభలు చూసిన వాడెవరు? ఒక్కొక్క సభలో ఎంత గొప్పగా ఉంటుంది, ఆ సభలో ఎటువంటి వివేచన జరుగుతుంది, ఎటువంటి నిర్ణయాలు జరుగుతాయి, ఎవరెవరు ఆ సభలో కూర్చుంటారన్న దాన్ని బట్టి ఆ సభా గౌరవం నిర్ణయింపబడుతుంది. ఎక్కడెక్కడ ఏ సభ ఎలా ఉంటుందో, ఇంద్రసభ ఎలా ఉంటుందో, వరుణ సభ ఎలా ఉంటుందో, యమసభ ఎలా ఉంటుందో, బ్రహ్మసభ ఎలా ఉంటుందో, ఏ సభలో ఎవరు కూర్చుంటారో, ఒక్కొక్క సభలో కూర్చోడానికి ఏ పుణ్యాన్ని సంపాదించుకున్న వాళ్ళకి అర్హత కల్పింపబడుతుందో నారద మహర్షి చెప్పి, ఇన్ని సభల కన్నా భూలోకంలో నీదైన ఈ మయసభ గొప్పది అన్నారు. ఆ మయసభ దుర్యోధనుడి యొక్క అసూయకి కారణమైంది. ఆయన మణిసభని నిర్మాణం చేశాడు. ఆ మణిసభ యూత క్రీడకి ఆలవాలమై, అటు ధృతరాష్ట్రుడి యొక్క పుత్రులు, ఇటు పాండురాజపుత్రులు అక్కడ జూదం ఆడారు. శకుని తన మాయాజూదంతో ధర్మరాజుని ఓడించాడు. ఓడించిన కారణం చేత వాళ్ళు ఐశ్వర్యాన్నంతటినీ కోల్పోయారు. శకుని చేత ప్రేరేపింపబడినటువంటి ధర్మరాజు చిట్ట చివరికి తన ధర్మపత్ని అయినటువంటి ద్రౌపదీదేవిని కూడా పద్యంలో ఒట్టి ఓడిపోయాడు. అప్పుడు ద్రౌపదీదేవి ఒక ప్రశ్న వేసింది, వెళ్ళిన ప్రాతికామిని, నన్నోడి తన్నోడెనా, తన్నోడి నన్నోడెనా? ఇప్పటికీ ఆ ప్రశ్నకి జవాబు చెప్పబడినట్లుగా కనపడదు. అంత పెద్ద సభలో ఆవిడ వేసిన ఆ ప్రశ్నకి జవాబు చెప్పిన వాళ్ళు ఎవ్వరూ లేరు. చిట్ట చివరికి భీష్మాచార్యుల వారు కూడా నీ ప్రశ్నకి ధర్మరాజే జవాబు చెప్పగలడు అన్నారు. ధర్మరాజు కూడా చెప్పలేదు. అందుకే ఇప్పటికీ జవాబు చిక్కని ప్రశ్న అయితే నన్నోడి తన్నోడెనా, తన్నోడి నన్నోడెనా అంటుంటారు. కానీ ద్రౌపదీదేవి అడిగినటువంటి ఆ ప్రశ్న వెనక ఎంత ధర్మ సూక్ష్మమో దాగి ఉంది. చిట్ట చివరికి ద్రౌపదీదేవి యొక్క పాతివ్రత్య ప్రభావము చేతని తిరిగి రాజ్యాన్ని సంపాదించుకున్నారు పాండవులు. ఇంటికి వెళ్ళిపోయారు. మళ్ళీ అనుద్యూతానికి ఆహ్వానింపబడ్డారు. మళ్ళీ అనుద్యూతానికి వెళ్ళారు. అక్కడ శకుని పందెం వేసేటటువంటి వాడు, దుర్యోధనుడు పందెం ఒడ్డేటటువంటి వాడు. 12 సంవత్సరముల అరణ్యవాసము, 1 సంవత్సరం అజ్ఞాతవాసము. ఎవరు ఓడిపోతే వాళ్ళు అంగీకరించి ధర్మరాజు మళ్ళీ యూదం ఆడాడు. ఈసారి మళ్ళీ ఓడిపోయాడు. ఓడిపోయి అడవుల పాలై వెళ్ళిపోయాయి. అలా ధర్మం పక్షాన నిలబడినటువంటి పాండవులు ద్రౌపదీదేవితో కలిసి అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నటువంటి ఘట్టం దగ్గర సభాపర్వం పూర్తయిపోయాయి. నారచీరలు కట్టుకుని ధర్మమూర్తులైనటువంటి పాండవులు తన ధర్మపత్ని అయినటువంటి ద్రౌపదీదేవితో కలిసి అరణ్యవాసానికి బయలుదేరిపోయినటువంటి సంఘటన దగ్గర పూర్తయిపోయినటువంటి సభాపర్వం శుభప్రదంగా పూర్తయింది అని చెప్పడం సాధ్యపడే విషయమా అంటే, ధార్మిక చింతన చేసి చూసినప్పుడు ఖచ్చితంగా చాలా మంగళప్రదంగానే పూర్తయింది. ఎందుచేత అంటే భగవంతుని యొక్క అవతార ప్రయోజనము ధర్మమే. ఆ ధర్మం కాపాడబడాలి. పాండవులు అరణ్యవాస అజ్ఞాతవాసములకు బయలుదేరి వెడితే తప్ప ధృతరాష్ట్రుని యొక్క సంతతి, దుర్యోధనుని పలుపును నిలబడినటువంటి ఇతరమైనటువంటి క్రూరులు సంహరింపబడేటటువంటి అవకాశం కురుక్షేత్ర సంగ్రామం జరగదు. అందుకని ధర్మం నిలబడడానికి ప్రాతిపదిక ఏర్పడింది కాబట్టి శుభప్రదంగానే సభాపర్వం పూర్తయినట్టు లెక్క అన్నారు.
ఇందులో ఎన్నో విశేషమైనటువంటి ధర్మ సూక్ష్మాలతో కూడుకున్నటువంటి పర్వం సభాపర్వం. ఒక చోట భీముడు ప్రతిజ్ఞ చేస్తాడు, నేను దుర్యోధనుడి తొడలు విరగొట్టి ఆయన తల తన్నుతాను అంటాడు. అలా అనొచ్చా? ఒక మీమాంస. ధర్మరాజు గారి యొక్క ధర్మపత్ని, పాండవుల యొక్క ధర్మపత్ని అయినటువంటి ద్రౌపదీదేవిని సభలోకి ఈడ్చుకొచ్చి ఆమె వెలుగులు ఊడ్వడం ఎంత ప్రమాదకరమైనటువంటి స్థితికి వెళ్ళింది. అలా ఏర్పడడానికి అసలు దుర్యోధనుడికి అటువంటి ఆలోచన రావడానికి ఆయన పక్కన చేరిన వాళ్ళెవరు? ఎవరు ఆ మాటలు మాట్లాడిన వాళ్ళు? అది సమాజానికి తన జీవితాలను తాను పండించుకోవడానికి ఒక వ్యక్తికి ఎంత గొప్ప సందేశాన్ని అంతర్లీనంగా ప్రతిపాదన చేస్తుంది. అసలు ద్యూతం అనేటటువంటిది దోషభూయిష్టమైనదని తెలుసున్నటువంటి ధర్మరాజు గారు ఎందుకు ఆ ద్యూత క్రీడలో కూర్చున్నాడు? పందెం ఒడ్డుతున్నప్పుడు తాను ఓడిపోతున్నాను అని తెలిసినప్పుడు ఒక్కొక్కటి కోల్పోతున్నప్పుడు ఎక్కడో అక్కడ ఆగిపోకుండా తన భార్యని కూడా పణంగా పెట్టి ఓడిపోయే పర్యంతము ద్యూత క్రీడ ఎందుకు కొనసాగించాడు? మాయాద్యూతంలో గెలవడం శకుని యొక్క గొప్పతనం అయితే అది మాయాద్యూతం అని తెలిసి ధర్మరాజు ఎందుకు పాల్గొన్నట్లు? అప్పుడు ధర్మరాజు గారు ధర్మం పక్షాన నిలబడ్డాడు అని చెప్పడానికి కారణం ఎక్కడి నుంచి దొరుకుతుంది? అలాగే పోని ఒకసారి ఓడిపోయినటువంటి వాడు రెండవసారి అనుద్యూతానికి మళ్ళీ పిలిస్తే ఎందుకు బయలుదేరి వెళ్ళాలి? ఇది ధర్మరాజు బలహీనత అని చెప్పవలసి ఉంటుందా, లేదా ధర్మరాజు ధర్మం కోసమే నిలబడ్డాడు అని అన్వయం చెయ్యడానికి తగినటువంటి కారణములు దొరుకుతాయా? ఇన్ని రకములైనటువంటి ధర్మ సూక్ష్మముల యొక్క పరిశీలనముతో కూడుకున్నటువంటి పర్వము సభాపర్వము. అందుకే సభాపర్వం మనిషి యందు ధర్మాధర్మ వివక్షని బాగా ఏర్పాటు చేస్తుంది. అంత పరమోత్కృష్టమైనటువంటి సభాపర్వాన్ని వ్యాస భగవానుడి సంస్కృతంలో అందిస్తే మనకి నన్నయ్య గారు తెలుగు భాషకే గౌరవాన్ని తీసుకొచ్చి అత్యద్భుతమైన రీతిలో దానిని ఆంధ్రీకరించారు. ఈ సభాపర్వ ప్రారంభం చేస్తూ అక్కడ ధర్మరాజు గారితో కూడి ఉన్నాడు అర్జునుడు. ధర్మరాజుతో కూడి ఉన్నటువంటి అర్జునుడు, వారితో ఉన్నటువంటి కృష్ణ భగవానుడు ముగ్గురు కూర్చుని ఉన్నారు. ముగ్గురు కూర్చుని ఉండగా అక్కడికి మయుడనబడేటటువంటి దానవశిల్పి వచ్చాడు. ఆయన తనకి అర్జునుడు చేసినటువంటి ఒక ఉపకారాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అర్జునుడి వంక చూసన్నాడు, ఘనముగ ప్రాణము రక్షించిన ఉపకారికి ప్రియముగు చేయుదులన నేర్తునే, అయినను నీకు ప్రియం బనగా చేయంగ ఇష్టమైనది నాకు. ఎంత అందమైనటువంటి రీతిలో ఆవిష్కరించారో చూడండి ధర్మాన్ని. ఒకానొకప్పుడు మయుడికి అర్జునుడు ఒక మహోపకారం చేశాడు. ఏమిటా మహోపకారం? మీరు ఆదిపర్వంలో విన్నారు. ఖాండవనాన్ని దహించారు కృష్ణార్జునుడిద్దరు. అగ్నిహోత్రుడికి వచ్చినటువంటి అజీర్ణ వ్యాధి పోవడానికి ఖాండవనాన్ని దహనం చేశారు. ఆ ఖాండవన దహన సమయమునందు తక్షకుని యొక్క ఇంట్లో ఉన్నాడు ఈ మయుడు. ఈయన ఆ అగ్నిహోత్రంలో చిక్కుకుని ఎటు వెళ్లాలో తెలియక తల్లడిల్లిపోతున్న సమయంలో కృష్ణ భగవానుడు ఆ ఇంటి దగ్గరికి వచ్చి తన సుదర్శన చక్ర ధారల చేత ఆయన కుట్టుక కత్తిరించడానికి సిద్ధపడ్డాడు. మయుడు జీవితేచ్ఛ చేత బ్రతకాలనేటటువంటి కోరికతో కృష్ణుడు ఎక్కడ తనని చంపేస్తాడో అనేటటువంటి భయంతో సుక్షత్రియుడైనటువంటి అర్జునుడి యొక్క పంత చేరాడు. ఆయన వెనక దాపుకుని అర్జునుడిని ప్రార్థన చేశాడు, ఎలాగైనా నువ్వు నన్ను కాపాడవలసింది అని. సుక్షత్రియుడైనటువంటి అర్జునుడికి ఒక నియమం ఉంది, ఎవరైనా సరే యుద్ధంలో శరణాగతి చేస్తే వాళ్ళని రక్షిస్తాడు. అది క్షాత్రధర్మం. కాబట్టి ఇప్పుడు తనని ఆశ్రయించినటువంటి మయుడిని రక్షించాలి. అర్జునుడు రక్షించాడు. అర్జునుడు రక్షించిన కారణం చేత మయుడు ప్రాణాలతో బయటపడ్డాడు. మయుడు దానవశిల్పి. ఆయనకి అత్యద్భుతంగా శిల్పాలని నిర్మాణం చెయ్యగలిగినటువంటి చాతుర్యము వెన్నతో పెట్టిన విద్య. ఆయన కశ్యప ప్రజాపతికి ధనువు యందు జన్మించాడు, అందుచేత దానవుడు. ఆయన హేమ అనబడేటటువంటి ఒక అప్సరసని వివాహం ఆడాడు. దేవతలు ఒక కారణం చేత ఆ అప్సరసని భూలోకానికి పంపించారు. ఆమెని వివాహం చేసుకున్నటువంటి మయునికి ముగ్గురు
సంతానం జన్మించారు. దుందుభి, మాయావి, మండోదరి. ఆ మండోదరిని వెంట పెట్టుకుని తాను అరణ్య మార్గంలో వెడుతున్నప్పుడే దశగ్రీవుడైనటువంటి రావణాసురుడు ఆ మండోదరిని చూచి ఈమెను నేను వివాహం చేసుకుంటాను అని కోరితే మయుడు మండోదరిని రావణాసురుడికి ధర్మపత్నిగా ఇచ్చాడు. అప్పుడు రావణుడికి పట్టమహిషి అయింది మండోదరి. అటువంటి మయుడు గొప్ప దానవశిల్పి. ఆయన తన శిల్పకళా చాతుర్యంతో ఎంత అద్భుతమైన విషయాన్నైనా సరే నిర్మించగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి వాడు. ఆయన అర్జునుడి దగ్గరికి వచ్చి ఒక విన్నపం చేశాడు. ధనముల ప్రాణము రక్షించిన ఉపకారికి ప్రియంబు చేయుదునల నేర్తునే. మనకి ఆర్షధర్మం ఒక మాట, కృతీచ ప్రతికర్తవ్యం యశధర్మ సనాతన. సనాతన ధర్మంలో అన్నిటికన్నా ప్రాణప్రదమైన విషయం ఏది అంటే ఉపకారికి తిరిగి ఉపకారం చెయ్యడం. ఉపకారికి తిరిగి ప్రత్యుపకారం చెయ్యడంలో ఎప్పుడూ వైక్లభ్యమును పొందరాదు. అసలు సాధారణంగా పరోపకారము వ్రతముగా జీవించగలిగినటువంటి వాడై ఉండాలి పురుషుడు. అథవా తమకి ఉపకారం చేసిన వారికి ప్రత్యుపకారం చేసేటప్పుడు మీనమేషాలు లెక్కించకూడదు. తప్పకుండా ప్రత్యుపకారం చెయ్యడానికి సిద్ధపడాలి. మయుడంటాడు, ఘనముగా ప్రాణము రక్షించిన ఉపకారికి ప్రియంబు చేయుదన నేర్తునే. నువ్వు నాకు చేసిన ఉపకారం ఏదో చిన్న ఉపకారం కాదు, నువ్వు నాకు చేసిన ఉపకారం మహోపకారం. అసలు ఇవాళ నేను ఉన్నాను అంటే నీ అనుగ్రహం. నువ్వు నన్ను ఆనాడు రక్షించి ఉండకపోతే ఈ కృష్ణ భగవానుడి యొక్క చక్రము చేత నేను ఏనాడో సంహరింపబడి ఉండేవాణ్ణి. నువ్వు నన్ను రక్షించావు. అటువంటి నీకు ఏదో ప్రియం నేను చేస్తాను, నీకు ఉపకారం చేస్తాను అనడం సాధ్యమా? తత్తుల్యమైంది ఎవరు చేయలేరు. లోకంలో అన్నిటికన్నా గొప్పది ఏది అంటే ప్రాణమే. ప్రాణాలు ఉంటే కదా ఎవరికైనా ఏమైనా చేయడం. నేను ఉన్నాను భవతి అన్న మాట నిలబడాలి అంటే ప్రాణాలు నిలబడాలి. ఆ ప్రాణాలే నిలబెట్టిన వాడివి నువ్వు. నీకు నేను ఏం ప్రియం చెయ్యగలను? చెయ్యలేను. కాబట్టి నీ దగ్గరికి వచ్చి నిజానికి నీకు నేను ఏదైనా ఉపకారం చేస్తానన్నమాట వాడటం కూడా దోషభూయిష్టమే. అయినను నీకు ప్రియంబు అనగా చేయంగా ఇష్టమైనది నాకు. మరి నేను ఏమనాలప్పుడు? ఏమనాలో నాకు తెలియట్లేదు. అందుకని అనగా ఓ పాపము లేనివాడా, నీతో నేను ఒక్క మాట మనవి చేస్తున్నాను. నీకు ఏదైనా ప్రియం చెయ్యాలని నాకు అనిపిస్తోంది, కాబట్టి నేను ఆ ప్రియం చేస్తానన్నాడు. ఇక్కడ మీరు ఒక్క విషయాన్ని గమనించాలి. ఎవరో ఏదో ఉపకారం చేస్తారన్న కోరికతో అర్జునుడు రక్షించలేదు. అర్జునుడు తన ధర్మాన్ని తాను నిర్వర్తించాడు. క్షాత్రధర్మాన్ని నిలబెట్టుకున్నాడు. సనాతన ధర్మం అసలు ప్రధానంగా దేని మీద నిలబడుతుంది అంటే చాతుర్వర్ణ వ్యవస్థ మీద నిలబడుతుంది. వేదమంతా కూడా చాతుర్వర్ణ వ్యవస్థని ఆధారం చేసుకుని ధర్మ నిర్ణయం చేసి, కాబట్టి సుక్షత్రియుడైనటువంటి అర్జునుడు శరణాగతి చేసినటువంటి వాడు ఎంత గొప్ప శత్రువైనా సరే రక్షించి తీరాలి. ఆయన తన ధర్మాన్ని తాను నిలబెట్టుకోవడానికి రక్షించాడు తప్ప ప్రత్యుపకారము కోరి చేసినవాడు కాదు. అది పాపబుద్ధి. అనగా నువ్వు పాపము లేనివాడివి. నువ్వు అలా నన్ను రక్షించలేదు. నన్ను రక్షిస్తే నీకేదో నీ చేసి పెడతానన్న కోరిక నీకేం లేదు. అయినా నీకు ప్రత్యుపకారం చెయ్యకుండా ఉండలేక చేస్తానని నేను అంటున్నాను. కాబట్టి నువ్వు ఏదైనా ఉపకారాన్ని కోరు, ఏమడుగుతావో అడుగు, నేను చేస్తాను అన్నాడు. అర్జునుడు ఒక్క క్షణం ఆగాడు. ఆయన ఏమీ కోరలేదు. నువ్వు నాకు ఇది చేసి పెట్టో అని అనలేదు. వచ్చినటువంటి వాడు వచ్చినటువంటి వాని యొక్క ఆర్తిని బట్టి అడగబలి చోటు తప్ప ఏదో వచ్చినటువంటి వాడి యొక్క సమర్థతని ఆర్తిని దృష్టిలో పెట్టుకోకుండా చాలా చిన్న విషయాన్ని మీరు అడిగారనుకోండి, అది అవతల వారికి అవమానంగా ఉంటుంది. మళ్ళీ రెండో మాట రెట్టించాలి. అదేంటంటే బొత్తిగా అంత అన్యాయంగా అడిగారు, అలా కాదు. మీరు నా సమర్థతని దృష్టిలో పెట్టుకుని అడగండి అనాలి. అప్పుడు యువతల వారికి అహంకారం ఆపాదింపబడుతుంది. అందుకని అర్జునుడిది కోరుకున్నది కాదు, ఈ ప్రత్యుపకారం ఆయన ఏం కోరుకోలేదు. కాబట్టి ఆయన కృష్ణ భగవానుడి వంక చూశాడు. ఇది జీవితంలో ఉండవలసినటువంటి లక్షణం. అది కష్టం కానివ్వండి, సుఖం కానివ్వండి, కలిసొచ్చింది కానివ్వండి, పోయింది కానివ్వండి, ఏ క్షణంలోనైనా సరే భగవంతుని యొక్క స్మరణము మరుగున పడకూడదు.
అసలు యథార్థమునకు ఒక మనిషి చనిపోయాడు అన్నమాట ఎప్పుడు అంటే, ఏ ఒక్కరోజు భగవంతుడి యొక్క స్మరణము లేదు, భగవంతుడు విస్మరణములకు గురి అయిపోయాడు, ఆయన జ్ఞాపకానికి రాలేదు, ఆ రోజు వాడు మరణించినట్టు. భగవంతుడు సర్వకాలములయందు జ్ఞాపకంలో ఉండాలి. అది కలిసొచ్చిందా కలిసి రాలేదా అన్నది కాదు. నాకు ఏది యోగ్యమో దాన్ని పరమేశ్వరుడు నిర్ణయం చేస్తాడనేటటువంటి బుద్ధి ఉన్ననాడు పొంగుకి ఉండదు. నేను ఇప్పుడు భారతం చెప్తే అభ్యున్నతిని పొందుతానని భగవానుడు నిర్ణయం చేశాడు. అందుకని ఎవరే భారతం చెప్పరా అన్నాడు. నేనా భారతం చెప్పేవాడిని, నేను చెప్పగలనా భారతం అనుకున్నాను అనుకోండి, నాకేం ఇబ్బంది ఉండదు. నేను భారతం చెప్పానని కానీ, నేను భారతం చెప్తున్నానని కానీ, భారతం చెప్పడానికి నాది సంకల్పం అని కానీ నేను అనుకుంటే అందులో వచ్చేటటువంటి వైక్లభ్యానికి ఉత్థాన పతనాలకి మళ్ళీ నేనే బాధపడవలసి. నేను పరమేశ్వరుడి చేతి ఉపకరణంగా నిలబడిపోయినంత కాలం నాకేం కొంగుకు అవకాశం ఉండదు. హాయిగా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. అర్జునుడు కృష్ణుడి వంక తిరిగాడు. తిరిగి అన్నాడు, ఏదైనా ఒక అపూర్వమైన విషయాన్ని ఈ మయుడి దగ్గర మనం పుచ్చుకోవలసింది ఏది ఉంటుందో మీరు ఆలోచన చేసి నిర్ణయం చేయండి. అది అపూర్వమైనదై ఉండాలి. ఎందుకని ఆయన యొక్క శిల్పకళా చాతుర్యం అటువంటి, ఆయన అటువంటి నిర్మాణమును చెయ్యగలడు. కాబట్టి అటువంటి నిర్మాణం ఏదైనా చేసి ఇమ్మనండి అన్నాడు. ఇక్కడ మీరు ఒక్క విషయం జాగ్రత్తగా గమనించాలి. అసలు మయుడికి ప్రాణభిక్ష పెట్టిన వారెవరు? అర్జునుడు. ప్రాణభిక్ష పెట్టినటువంటి వాడు అర్జునుడైతే ఆ అర్జునుడిని ఏదైనా కోరుకోమని అడిగితే తాను కోరుకోకుండా కృష్ణుడికి అప్పచెప్పాడు. తనకి ఏది ఉంటే బాగుంటుందో అది మయుడిని అడగమని. ఇప్పుడు మయుడిని అడిగినప్పుడు కృష్ణుడు ఏది అడగాలి? అర్జునుడికి ఏది ఉపయుక్తమో అది అడగాలి. ప్రత్యుపకార బుద్ధి అంటే. కానీ లోకంలో ధర్మం అని ఒక మాట ఉంది కదా. నేను మా అబ్బాయి మా ఇంట్లో ఉన్నాం అనుకోండి, మా ఇంటికి వచ్చి మా అబ్బాయి పేరు మీద మీరు శుభలేఖ ఇచ్చారనుకోండి, నా పెద్దరికం ఏమైపోయినట్టు. నా పేరు మీద కదూ శుభలేఖ ఇవ్వాలి. నా కొడుకుతోనే మీకు పరిచయం ఉన్నా, నా కొడుకుకే మీరు స్నేహితులైనా మీరు ఇచ్చిన శుభలేఖ మాత్రం నా పేరు మీద ఉండాలి. అది నాకు గౌరవం కాదు, నా కొడుక్కి గౌరవం. వాడు ఆ శుభలేఖని తాను తీసేసుకున్నాడు అనుకోండి, అది నాకు అగౌరవం ఏం లేదు. నా గౌరవము నా అగౌరవము నా యొక్క సంస్కృతి చేత నిర్ణయింపబడతాయి, నా శీలం చేత నిర్ణయింపబడతాయి. నా కొడుకు గౌరవం పోతుంది. తండ్రి పేరు వ్రాయబడని శుభలేఖ తాను పుచ్చుకున్నాడు, అది మర్యాద కాదు. పుచ్చుకుని కలం తీసి సున్నా చుట్టి మా నాన్నగారి పేరు వ్రాయండి అని ఇచ్చాడు అనుకోండి, వాడి గౌరవం నిలబడి. కృష్ణుడు అర్జునుడి కోసం కోరాలా, ధర్మరాజు గారి కోసం కోరాలా? పాండవులు 5 ఒక చేతి 5 వేళ్ళు, వాళ్ళ ఐకమత్యత అటువంటివి. వాళ్ళు ఎప్పుడు విడివిడిగా ఏమీ కోరుకోలేదు. రాజ్యం అంతటికీ ధర్మరాజు ప్రభువు. ధర్మరాజు గారి కీర్తి వైభవం ప్రకాశించేది కోరుకుంటే అర్జునుడు సంతోషిస్తాడు తప్ప, ధర్మరాజుకి కానిది అర్జునులకైనది అని కృష్ణుడు అడిగాడు అనుకోండి, అది ధర్మానికి నిలబడుతుందా? నిలబడదు. ఇలా తల తిప్పి చూసి అడగమన్నప్పుడు అడిగేయడం కాదు, అడగడంలో ధర్మం పాటించడం. అడుగడుగున ధర్మమే నిలబెడుతుంది. అందుకే శ్రీరామాయణము, భారతము, భాగవతము ఈ 3 కూడా మన జాతికి ప్రాణప్రదములు. ఈ 3టిని బాగా చదువుకుంటుంటే, ఈ 3టిని జ్ఞాపకం తెచ్చుకుంటుంటే, ఈ 3టిని వింటూ ఉంటే ధర్మము మనసులో స్మరణకొస్తూ ఉంటుంది. ధర్మము ఎంతగా స్మరణకొస్తే మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. నేను చెప్తున్న మాట, భగవంతుని చేతి పనిముట్టుగా మీరు ఇమిడిపోతారు. ఎక్కడ ధర్మం ఉన్నదో ఆ వస్తువునే ఆయన పనిముట్టుగా స్వీకరించి వ్యవస్థని దిద్దుకుంటాడు. ఈశ్వరుడు ధర్మాన్ని నిలబెట్టడం అంటే ఎవరు ధర్మాత్ములయ్యున్నారో వారిని ఆదరిస్తాడు. వాళ్ళనే తన చేతి పనిముట్టుగా తీసుకుంటాడు. తీసుకుని వాళ్ళని ఆదర్శంగా పెట్టి సమాజాన్నంతటినీ సంస్కరిస్తాడు. భగవంతుడి చేతి పనిముట్టుగా మారడం, భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రులు కావడం కన్నా రక్షణ వేరొకటి ఉంటుంది ఆ లోకంలో, ఇంకేం ఉండదు.
కాబట్టి ధర్మమే రక్షణ. ధర్మాన్ని విడిచిపెట్టుకోవడము అంటే భగవంతుడికి దూరం అయిపోవడం. భగవంతుడికి దూరం అయిపోవడము అంటే అన్ని రక్షణలకి దూరం అయిపోవడం. ధర్మాన్ని పట్టుకోవడము అంటే భగవంతుని చేతి పనిముట్టుగా నిలబడడం. భగవంతుని అనుగ్రహం చేత సర్వకాలములయందు సర్వదేశములయందు రక్షింపబడుతుండడం. ధర్మమే ప్రమాణము. అందుకే కృష్ణుడు అన్నాడు మయునితో, కురుపతికిన్ యుధిష్ఠిరునకున్ సకల క్షితిపాల సేవ్య సుస్థిర వివరాభిరామునకతి ప్రమదంబుగా రత్నరాజి సుందరమపుదాని నొక్క సభదాత్రి కపూర్వముగానర్చి చిచ్చర గొలిరమ్ము నీదైన శిల్ప కళా కుశలత్వమేర్పడం అన్నాడు. నువ్వు అద్భుతమైన విషయాన్ని దేన్నైనా ఇస్తానంటున్నావుగా, కురుపతికి యుధిష్ఠిరునకున్, అది ధర్మం అంటే. నువ్వు ఎవరికి ఇవ్వాలో తెలుసా బహుమానం? యుధిష్ఠిరునకి ఇవ్వాలి. ఎవరు యుధిష్ఠిరుడంటే? ధర్మరాజు. కురుపతి అయినటువంటి ధర్మరాజుకి ఇవ్వాలి. ఎవరైనా సకల క్షితిపాల సేవ్య సుస్థిర విభవాభిరాములకతి ప్రమదంబుగా, ఈ భూమండలంలో ఉండేటటువంటి సమస్త రాజుల చేత కీర్తింపబడి కప్పాను కట్టించుకోగలిగినటువంటి సార్వభౌమ పదవి ఎందు నిలబడినటువంటి ధర్మరాజు గారికి. అలా నిలబడి ఉన్నాడు ఆ ధర్మరాజు? లేడు. దుర్యోధనుడు అర్ధరాజ్యం ఏలుతున్నాడు, ధర్మరాజు గారు అర్ధరాజ్యం ఏలుతున్నాడు. అర్ధరాజ్యం ఏలుతున్నటువంటి ధర్మరాజు సకల క్షితిపతి కాడు. కాని వాడిని కృష్ణుడు అలా అనొచ్చా? అనడం దోషభూయిష్టం కాదా? అబద్ధం కాదా? మీరొక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. యోగి నోటి వెంట వచ్చింది నిజమవుతుంది. యోగి నిజం మాట్లాడటం కాదు. యోగి నిజం మాట్లాడా అబద్ధం మాట్లాడా కాదు. యోగి నోటి వెంట ఏది వచ్చిందో అది నిజమవుతుంది. అంటే ఈ సభని అడ్డుపెట్టి చాలాసేపు ఆలోచించి కదా అడిగాడు కృష్ణుడు సభని. ఈ సభని అడ్డుపెట్టి ఆయన ఆశీర్వచనం చేస్తున్నాడు. ఈ సభలోనే రాజసూయాగం జరుగుతుంది. ఈ భూమండలంలో ఉన్నటువంటి సమస్త రాజరాజన్యుల చేత నీరాజనములు అందుకుంటాడు ధర్మరాజు. సార్వభౌముడవుతాడు. అది ఆయన నోటి వాక్కు. అది ఆయన నోటి వాక్కే ఆశీర్వచనం. భగవంతుని యొక్క సంకల్పమే మనకు శ్రీరామ రక్ష. అందుకే మన చిన్నతనంలో ఫిషాన్ని పడుకోపెట్టి నీళ్లు పోసినప్పుడు చిట్ట చివర ఓసారి నీళ్లు తిప్పి శ్రీరామ రక్ష అంటుంటారు. రామచంద్ర ప్రభువు యొక్క రక్ష రక్ష. మన రక్ష ఏమి రక్ష? మనం రక్షించగలమా? పరమేశ్వరుడు రక్షిస్తూ ఉండాలి నిరంతరం. అందుకని కురుపతికి యుధిష్ఠిరులకు సకల క్షితిపాల సేవ్య సుస్థిర విభవాభిరామునకతి ప్రమదంబుగా రత్నరాజి సుందరమపుదాని నొక్క సభధాత్రి కపూర్వముగాను వచ్చి, ఆ నువ్వు నిర్మించి ఇవ్వవలసినటువంటి సభ సామాన్యమైనటువంటి సభ కాకూడదు. అది రత్నముల చేత పొదగబడినదై అసలు ఈ భూమండలంలోని ఎప్పుడూ ఎక్కడా ఎవరిది కీరాలేనంత గొప్ప సభనొక దానిని చిచ్చరగొనొక్కొనిరమ్మో తొందరగా చేసి తీసుకురా. నీదైన శిల్ప కళా కుశలత్వమేర్పడం. నువ్వు దానవ శిల్పివి, చాలా గొప్ప శిల్పకళా నైపుణ్యం ఉన్నవాడివని కదా చెప్తారు. నీ శిల్పకళా వైభవమంతా కూడా ప్రకాశించేటట్టుగా అఫ్వా ఏవి సభ అండి అని ఆ సభ చూడగానే నువ్వే గుర్తు రావాలి. ఎవరు నిర్మించారు ఈ సభ అని అడగకూడదు. మయుడు తప్ప ఎవరు నిర్మించగలరు? మయ సభ అనాలి. అటువంటి సభను దాన్ని తీసుకురా. ఆ సభ ఇతపూర్వం కానీ ఇప్పుడు కానీ వచ్చే కాలంలో కానీ వేరొకరికి చెందినది కానీ వేరొకరికి అటువంటిది ఉన్నది కానీ కారాదు. అంత గొప్పదవ్వాలి. అంత గొప్ప సభను దానిని నిర్మించి తీసుకురా. అమ్మబాబోయ్ చాలా పెద్ద కోరిక కోరారు అనలేదు. పొంగిపోయాడు మయుడు. పొంగిపోయి ఆయన అన్నాడు, ఈ మనుజేంద్రుడు ఇంద్ర ధనుజేంద్రుల కట్టె మహావిలాస సౌఖ్యముల పెద్ద ఇద్ధరణి కావున ఈతని పెర్మికింతగన్ ఎమ్మి కొనచ్చదన్ సభమణి ప్రభనొప్పగా దేవతా విమానములిటివే అని జనములు దానిని మెచ్చి చూడగం. ఆయన అన్నాడు, తప్పకుండా నిర్మిస్తాను సభ. ఎటువంటి సభను నిర్మిస్తానో తెలుసా? ఈ మనుజేంద్రుడు ఇంద్ర ధనుజేంద్రుల కంటే మహావిలాస సౌఖ్యముల పెద్ద ఇద్ధరణి కావున ఈ భూమండలంలో
ఈ మనుజేంద్రుడు మనుష్యులకందరికీ కూడా ఇంద్రుడు, అంటే సమస్త మానవానికి ప్రభువైనటువంటి ధర్మరాజు పైన ఉన్నటువంటి స్వర్గలోకాధిపతి అయినటువంటి ఇంద్రుడి కన్నా పాతాళలోకాన్ని ఏలుతున్నటువంటి దానవ చక్రవర్తి అయినటువంటి బలి చక్రవర్తి కన్నా ఇతడే గొప్పవాడు. కాబట్టి ఇతడే ఇటువంటి సభని అనుభవించడానికి, ఇటువంటి సభని తనదిగా పొంది ఉండడానికి అర్హత ఉన్నవాడని సమస్త ప్రపంచం కొనియాడేటట్టుగా నేను అటువంటి సభను నిర్మించి తీసుకొచ్చి ధర్మరాజుకి ఇస్తాను. ఇక్కడ నిర్మిస్తానంట లేదు, సభా ప్రాంగణాన్ని నిర్మించడం అంటే ఇక్కడ నిర్మించాలంటే ఇక్కడ సభని నిర్మాణం చేయండి అంటే ఇక్కడ కట్టాలి. అలా నేను మయుడు కొనితెమ్ము చెచ్చరం అన్నాడు కృష్ణుడు. ఎక్కడో కట్టి ఇక్కడికి పట్టుకురా అన్నాడు. అసలు అదో విచిత్రం. ఆయన అంటున్నాడు, నేను తెచ్చేది ఎటువంటిదై ఉంటుందో తెలుసా? చేస్తున్నాం కానీ వాడు దానికి అడుగులా ఈ సభని కాపాడుకోగలరా అని నాకు అనుమానం లేదు. ఈతను మనుజేంద్రుడు. ఎందుచేత ఆ మాట వచ్చింది మయుని నోటి వెంట అంటే, ఒకప్పుడు ఇంద్రుడికి రాజ్యం పోతే ఉపేంద్రుడై ఇంద్రుడికి తమ్ముడై వామనమూర్తి అయి బలిచక్రవర్తి దగ్గర రాజ్యాన్ని తీసుకుని మళ్ళీ ఇంద్రుడికి రాజ్యం ఇచ్చినటువంటి వాడు శ్రీ మహావిష్ణువే. అదే శ్రీ మహావిష్ణువు ఆ బలిచక్రవర్తి దగ్గర రాజ్యాన్నంతటినీ తీసుకుని ఇంద్రుడికి ఇచ్చేసినప్పుడు వరుణపాచముల చేత బలిచక్రవర్తిని కట్టేస్తే బలిచక్రవర్తి నిరాధారుడై సభలో నిలబడిపోతే ఆయన భార్య వింధ్యావళి వచ్చి ఏడిచి, నువ్వు కోరుకున్నదంతా 3 అడుగుల నేలగా ధారపోసేశాడే నా భర్త, ఎందుకు ఇలా బంధించావు వరుణపాశములతో అని అడిగితే, నేను బంధించలేదమ్మా, ఎవ్వని కరుణింప నిశ్చయించితివాని అఖిలవిత్తప్పునే అపహరించు అన్నాడు. ఎవరిని రక్షించాలనుకుంటానో వాళ్ళ సమస్త విత్తాన్ని తీసుకుని పరీక్ష చేస్తాను. బలిచక్రవర్తిని నేను అనుగ్రహిస్తున్నాను. ఇతను పాతాళలోకానికి ప్రభువు అవుతాడు. దిక్పాలకుల యొక్క ఆజ్ఞ ఇతనికి వర్తించదు. ఇతనిని నా శంఖచక్రములు సర్వదా కాపాడుతుంటాయి. నా శంఖచక్రములను ఇతనికి కాపలాగా ఉంచుతున్నానన్నాడు. ఒకనాడు బలిచక్రవర్తికి రాజ్యం ఇచ్చినవాడు శ్రీ మహావిష్ణువే, ఒకనాడు ఇంద్రుడికి రాజ్యం ఇచ్చినవాడు శ్రీ మహావిష్ణువే. ఇవాళ ధర్మరాజు గారిని సార్వభౌముణ్ణి చేసేవాడు శ్రీ మహావిష్ణువే. ఇంద్రుడికి రాజ్యం ఇచ్చిన నాడు రాజ్యం ఒక్కటే ఇచ్చాడు. బలిచక్రవర్తికి రాజ్యం ఇచ్చిన నాడు రాజ్యం ఒక్కటే ఇచ్చాడు. ధర్మరాజుకి రాజ్యం ఇప్పించడానికి కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడి రథం మీద సారథిగా కూర్చుని కొన్ని కోట్ల మంది ప్రతివీరులందరూ తెగతారిపోయేటట్టుగా చేసి ధర్మానికి ఆలమాలవ పాండవులు కనుక పాండవ పక్షపాతి శ్రీకృష్ణ భగవానుడు అయ్యారన్న కీర్తి సుస్థిరంగా కట్టపెట్టి పాండవుల యొక్క కథ, వాళ్ళ ధర్మం ఈ భూమండలంలో నరులందరూ చదువుకుని యుగాలు మారిపోయినా అనుష్ఠించేటట్టుగా వాళ్ళ కీర్తిని ప్రకాశింపచేయడానికి నడుం కట్టినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపమైన కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందినటువంటి ధర్మరాజు కన్నా గొప్పవాడా ఆ ధనుజేంద్రుడైన బలిచక్రవర్తి గాని స్వర్గాధిపతి అయినటువంటి ఇంద్రుడు గాని కాదు. కాబట్టి నీ పరిపూర్ణ కటాక్ష వీక్షణలకు పాత్రులైనటువంటి వాళ్ళు వీరుడు. కృష్ణుని యొక్క అనుగ్రహము ఎంత ప్రకాశవంతంగా, ఎంత ప్రస్ఫుటంగా, ఎంత పరిపూర్ణంగా పాండవుల యందు ప్రసరించిందో మయుని యొక్క బుద్ధికి ఎక్కడో ఒక్క చోట తణుక్కున తోచింది ఈశ్వరానుగ్రహంగా. అందుచేత నోటి వెంట ఆ మాట వచ్చేసింది. ఈ మనుజేంద్రుడు ఇంత ధనుజేంద్రుల కంటే మహావిలాస సౌఖ్యముల పెద్ద ఈ ధరణి కావున ఈతని పెర్మికిందగన్ ఇమ్మి నొనచ్చదన్ సభమణి ప్రభనొప్పగా దేవతా విమానములిట్టివేయని జనములు దానిని మెచ్చి చూడగం. ఆ జనులందరూ కూడా మయసభని చూసి, ఓ దేవతల యొక్క సభలు, దేవతల యొక్క విమానాలు ఇలా ఉంటాయి అని దీన్ని చూసి చెప్పుకోవాలి. ఎందుకని వాళ్ళు దేవలోకానికి వెళ్ళి చూసి వచ్చిన వాళ్ళు కాదు. దేవతా విమానములు ఎలా ఉంటాయో వాళ్ళు మయసభని చూసి చెప్పుకుంటారు. అంత గొప్ప సభని నిర్మాణం చేస్తాను. అంతేకాదు, నేను ఈ సభా నిర్మాణం చెయ్యడానికి కావలసినటువంటి బంగారము, వజ్రములు, వైడూర్యములు, మరకత మాణిక్యములు, నవరత్నములు మొదలైనటువంటి సామాగ్రినంతటినీ కూడా బిందు సరోవరమునందు దాచాను. ఎందుకు దాచవలసి వచ్చింది? ఎందుకు అవన్నీ దాచడం అంటే, ఒకప్పుడు వృషభంగుడు అని ఒక రాజు ఉండేవాడు. మీరు ఆదిపర్వంలో విన్నారు. శర్మిష్ఠ యొక్క తండ్రి.
ఆ శర్మిష్టకి దేవయానికి వచ్చినటువంటి కలహంలోనే ఆ దేవయానితో కలిసి శుక్రాచార్యుల వారు ఆ రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాను అంటే వృషపర్వుడు వచ్చి వేడుకుని ఆ శుక్రాచార్యుల వారిని తన రాజ్యంలో ఉంచుకోవడం కోసమని దేవయానికి శర్మిష్టని దాసిగా చేశాడు. మీరు ఆదిపర్వంలో విన్నారా కదా. కాబట్టి అటువంటి వృషపర్వుడనేటటువంటి రాజుకి ఒక గొప్ప సభని నిర్మాణం చెయ్యడం కోసమని నేను ఒకానొకప్పుడు సంకల్పం చేసి తత్సంబంధమైనటువంటి రత్నములు సంభారములన్నిటినీ బిందు సరోవరంలో దాచి ఉంచాను. ఆ ఒక్క సంభారములను తీసుకొచ్చి సభా నిర్మాణం చెయ్యడమే కాదు, భౌమాదిత్యుడనబడేటటువంటి రాజు ఒకానొకప్పుడు ఈ భూమండలంలో ఒక సుక్షత్రియుడై రాచరికం చేస్తూ గొప్ప తపస్సు చేసి ఋషి అయ్యాడు. ఆ ఋషి మండలాన్ని చేరినటువంటి ఆ భౌమాదిత్యుడనేటటువంటి రాజు నాకు ఒక శంఖాన్ని ఒక గదని ఇచ్చాడు. ఆ గద శత్రువులను దునుమాడుతుంది. ఆ శంఖం పూరించినంత మాత్రం చేత కొన్ని వేల మంది యొక్క కర్మరంధ్రములు బద్దలైపోయి నెత్తువు కారిపోతుంది. అంత గొప్పదైనటువంటి ఆ శంఖం దేవదత్తాన్ని, ఆ గదని భీమసేనుడికి, దేవదత్తం అన్న శంఖాన్ని అర్జునుడికి కూడా తీసుకొచ్చి ఇస్తాను. దానితో పాటుగా ధర్మరాజు గారికి ఈ సభా నిర్మాణం చేస్తాను. అంటే కడుపులో ఎక్కడో అర్జునుడికి కూడా ఉపకారం చెయ్యాలన్న కోరిక ఉంది. కాబట్టి అర్జునుడికి దేవదత్తాన్ని ఇస్తూ, భీమసేనుడికి గద ఇస్తూ, ధర్మరాజు గారికి మయసభ ఇస్తాను. అంటే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సంకల్పమే మయుని యందు ఆలోచనగా మారింది. ఈశ్వరానుగ్రహం అనేటటువంటిది ఒక్కసారి బయటికి రావాలి, కానీ పరమేశ్వరుడు వీడికి కావలసినటువంటి పదార్థములు సమకూడాలి అని కోరుకోవాలి. కానీ అవి ఎప్పటికీ ఎందుకు పనికొస్తాయో మనకి తెలియదు. పరమేశ్వరుడు మాత్రం వాటిని ఇప్పుడే చేకూరుస్తాడు. అర్జునుడికి దేవదత్తాన్ని ఇప్పిస్తున్నాడు, భీమసేనుడికి బ్రహ్మాండమైనటువంటి గదని ఇప్పిస్తున్నాడు. ఎదర రాబోయేటటువంటి ఆ కాలంలో భీమసేనుడు ప్రతిజ్ఞ చేస్తాడు, నా గదాదండతో దుర్యోధనుడి యొక్క తొరలు విరగొడతాను అని. ఎక్కడ ధర్మ వ్యతిరేకులైనటువంటి వారు పడిపోయేటట్టుగా ధర్మమునందు నిలబడినటువంటి వారు ప్రవర్తించవలసి ఉంటుందో వారికి కావలసిన ఉపకరణములను పరమేశ్వరుడు చేకూర్చడానికి ఎవరి ద్వారా సంభారములు అందారో వారి యందు సంకల్పాన్ని ప్రచోదనం చేస్తాడు. అది ఈశ్వరుడి యొక్క అనుగ్రహము అన్నమాట అర్థం. ఆయన అనుగ్రహం ఒక్కటి ఉంటే నీకు అది ఎప్పుడు పనికొస్తుందో తెలియదు. ఇప్పటికి నీకు ఇది కనిపించచ్చు, కానీ ఒకప్పటికి అది నీకు చాలా అవసరం కావచ్చు. ఎవరో తెచ్చి ఏదో పుస్తకం నీకు ఇవ్వచ్చు, ఇందుకు నాకు ఇప్పుడు ఈ పుస్తకం అని ఓ చోట పెట్టచ్చు. కానీ ఒకనాడు నీకు ఆ పుస్తకం అత్యంత అమూల్యము కావచ్చు. ఆ పుస్తకమే నీ జీవితం కావచ్చు. ఆ పుస్తకమే నీ జీవితాన్ని మలుపు తిట్టవచ్చు. నీ జీవితం ఒకప్పుడు మలుపు తిరగడానికి కావలసినటువంటి పుస్తకాన్ని పరమాత్మ నీకు ఎప్పుడు అందించాలో అప్పుడు ఎవరి చేత సంకల్పం చేయించాలో వాళ్ళ చేత చేయించి తెచ్చి నీకు ఇప్పిస్తాడు. నీ జీవితం మలుపు జరగడానికి ఒక పుస్తకం నీకు ఎవరి ద్వారానో అందించిన ఈశ్వరుని యొక్క అనుగ్రహ బలంలాగే ధర్మాన్ని నిలబెట్టడానికి అత్యంత శ్రద్ధాలువులై నిలబడవలసినటువంటి భీమార్జునులకు కావలసినటువంటి యుద్ధ పరికరాన్ని మయుని ద్వారా కృష్ణ పరమాత్మ అందిస్తున్నారు అని ఆయన ఆ బిందు సరోవరం యొక్క గొప్పతనాన్ని అంటారు. ఆ బిందు సరోవరంలోనే ఒకప్పుడు భగీరథుడు గంగావతరణం చేయించాడు. పరమశివుడు ఆ బిందు సరోవరం దగ్గరే నడుము మీద 2 చేతులు వేసి నిలబడితే గంగమ్మ ఆకాశం నుంచి ఆయన యొక్క శిరస్సుకి తాకి కింద పడింది. భవంగపతి తంతోజం పవిత్ర విధిపస్పృశు అని పరమశివుని శరీరానికి తాకి కింద పడింది. కాబట్టి గంగ పతిత పావని అయి అంత పరమ ప్రఖ్యాతి వహించింది. అక్కడే సృష్టి కాలమనందు తరువాతి కాలమనందు బ్రహ్మగారు, పరమశివుడు, ఇతర దేవతాగణములన్నీ కూడా అనేకమైనటువంటి యజ్ఞ యాగాది క్రతువులన్నిటినీ కూడా చేశారు. అలాగే అక్కడే అనేకమైనటువంటి దేవతల యొక్క శాలలు నిర్మింపబడి ఉంటాయి. అంత పరమ పవిత్రమైన ప్రదేశము కనుక ఇంత పవిత్రమైనటువంటి సామాగ్రిని అక్కడ దాచి ఉంచారు. కాబట్టి నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడ సభని నిర్మాణం చేస్తాను. నిర్మాణం అక్కడ చేస్తాను, సభని ఇక్కడికి తీసుకొస్తాను. నిర్మాణం అయిపోయిన సభ ఇక్కడికి వస్తుంది. సామాగ్రి తెచ్చి ఇక్కడ సభ కట్టడం కాదు. కాబట్టి నేను బయలుదేరుతాను. ఈ సంకల్పాన్ని చేసి మయునికి తన యొక్క హృదయాన్ని ఆవిష్కరించి
కాబో కాలంలో రాబో కాలంలో ఏది జరగాలో భూత భవిష్యత్ వర్తమాన కాలమును పరిపూర్ణముగా తెలిసినటువంటి పరమేశ్వరుడు కనుక కృష్ణ భగవానుడు ఏమీ తెలియని వాళ్ళ ద్వారకా నగరానికి వెళ్ళిపోయాడు. సభా నిర్మాణానికి పూనుకున్నటువంటి మయుడు హిమాలయ పర్వతానికి చేరుకుని కైలాస పర్వతానికి ఉత్తరాన మైనాక పర్వతం ఉంటే ఆ మైనాక పర్వతానికి ఉన్నటువంటి హిరణ్యశృంగానికి చేరుకున్నాడు. బంగారు శిఖరానికి చేరుకుని అక్కడ ఉన్నటువంటి బిందు సరోవర ప్రాంతానికి చేరి సభా నిర్మాణం ప్రారంభం చేస్తూ పూజ చేశారు. ఇది ఆర్షధర్మం అంటే. భారతము ఇతిహాసం, భారతము పంచమ వేదము. ఎప్పుడు ఎక్కడ మనం ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో మనకి సమస్తాన్ని నేర్పుతుంది. ఏదైనా ఒక కట్టడాన్ని నిర్మాణం చేస్తున్నారు అంటే ఆ కట్టడానికి ఒక ప్రయోజనం. ఒక ఇల్లు మీరు కట్టుకున్నారనుకోండి, ఆ ఇంటికి ఉండవలసిన ప్రధాన లక్షణం ఏమి అంటే తామర తంపర ఎలా కొనసాగుతుందో అలా వంశము వృద్ధిలోకి వెళ్ళాలి. అక్కడ ఉన్నటువంటి సింహాసనం ఏది ఉందో, యజమాని పూజ చేసినటువంటి సింహాసనానికి పూజ చెయ్యడానికి ఆ గోత్రంలో వాళ్ళు లేక ఆ సింహాసనాన్ని పట్టుకెళ్ళి నీటిలో విడిచిపెట్టేయడమో, ఆ సింహాసనం ఇంకొక గోత్రం వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడమో జరగవలసినటువంటి దుస్థితి ఏర్పడకుండా, కొడుకులు లేరనేటటువంటి బెంగ లేకుండా ఆ వంశం ఆచంద్రతారార్థం కొనసాగింపబడాలి అంటే ఆ ఇంటికి ప్రారంభంలో పూజ చేసి ఇల్లు కట్టాలి. ఒక ఇల్లు దేనికి అంటే సింహాసనాన్ని అక్కడ అర్చన చేస్తాం. ఒక ఇంటి గొప్పతనం అంతా ఎక్కడ ఉంటుంది అంటే అక్కడ సింహాసనం ఉంది. ఆ యజమాని ఆ సింహాసనం నుంచి వస్తున్నటువంటి పరిపాలన చేత రక్షింపబడుతూ ఉంటాడు. నేను ఇల్లు కట్టుకుని గృహప్రవేశం చేస్తే నేను చేస్తానా, నా సింహాసనం పెడుతుందా ముందు? సింహాసనం చేత్తో పట్టుకుని గృహప్రవేశం చేస్తాను. ఇంట్లో కుర్చీలు ఎన్నో ఉండొచ్చు, సింహాసనం మాత్రం ఒక్కటే ఉంటుంది. సింహాసనమునందు పరమేశ్వరుడు కూర్చుంటాడు. ఆయన పరిపాలకుడు. ఆయన నా యోగక్షేమాలని విచారణ చేస్తూ ఉంటాడు. నేను ఎక్కడ ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా ఆయన నన్ను సర్వకాలముల యందు కాపాడుతూ ఉంటాడు. ఆ సింహాసనము చేత నేను పరిపాలింపబడుతూ ఉంటాను. దేశంలో ఎక్కడో పౌరులున్నా రాజధాని ఎందున్నటువంటి సింహాసనం మీద కూర్చున్నటువంటి ప్రభువు చేత వాళ్ళు ఎలా పరిపాలింపబడుతుంటారో ఇంట్లో ఉన్నటువంటి సింహాసనం చేత మనం పరిపాలింపబడుతుంటాం. ఒక గృహస్థుకి ఉండే కోరిక ఉంటుంది. ఒక గృహస్థు కోరికని ప్రధానమైన కోరిక ఏది అంటే వంశం వర్ధిల్లాలి. ధర్మ ప్రజాపత్యర్థం. వివాహం చేసుకునేటప్పుడు సంకల్పం ధార్మికమైన సంతానము కలగాలి అని చేసుకుంటారు. గృహస్థాశ్రమము అంటే ధర్మపత్నితో కలిసి తానున్న చోటు. దానికి ప్రధానమైన ప్రయోజనం ఏది అంటే సంతాన భాగ్యం, విశేషించి వంశాభివృద్ధి, పుత్ర సంతానం కలగాలి. ఆ పుత్ర సంతానం కలగడానికి సింహాసనాన్ని అర్చన చేయబడేటటువంటి ఒక ఇల్లు కట్టే ముందు ఆ ఇల్లు నాతో కాదు, నేను తండ్రిని సంతోషించాలి, నేను తాతని సంతోషించాలి. ఈశ్వరుడు అనుగ్రహిస్తే ముత్తాతని కావచ్చు. ఒకవేళ నేను ముత్తాతని కాలేకపోయినా నేను తాతనై సంతోషించి శరీరాన్ని విడిచిపెట్టేయాలి తప్ప తాత కాకుండా విడిచిపెట్టకూడదు. పౌత్రం సమాసాద్యా వానప్రస్థాశ్రమే వసేత్. దీర్ఘాయుర్దాయం అంటే మనవణ్ణి చూడాలి. కాబట్టి నేను చెప్పట్లేదు, వ్యాస భగవానుడు వాడు చెప్పాడు. వ్యాసుడి కన్నా చెప్పగలిగిన వాడు, వ్యాసుడి కన్నా చెప్పగలిగిన వాడు అన్నవాడు ఇక లోకంలో లేడుగా. చెప్తే వ్యాసుడే చెప్పాలి. వ్యాసోచ్ఛిష్టం జగత్సర్వం. ఈ వ్యాసుని యొక్క ఉచ్ఛిష్టము ఈ ప్రపంచంలో ఉన్న వాంగ్మయం అంతా. కాబట్టి అటువంటి వ్యాస భగవానుడు చెప్పాడు, ఇల్లు కడుతున్నావు, నీ వంశము ఆచంద్రతారార్థం నిలబడాలి. నీ కొడుకు వాడు మనవల్ని చూడాలి, నీ మనవడు వాడు మనవల్ని చూడాలి. అంటే ఆ ఇంటి సింహాసనం, ఆ ఇల్లు అంతమంది పిల్లల ఓదార్పుకి, అంతమంది పిల్లల ఏడుపుకి, అంతమంది పిల్లల వృద్ధికి, అంతమంది పిల్లల యొక్క వైభవానికి కారణం కావాలని. అందుకని ఇల్లు కట్టే మొత్తం పూజ చేసి ఇల్లు కట్టాలి తప్ప ఏ పూజ లేకుండా ఇల్లు ప్రారంభం చేయకూడదు. ఒక సభామంటపాన్ని నిర్మాణం చేస్తున్నావు, ఆ సభ పెద్దలైనటువంటి వారు ఎందరో వచ్చి కూర్చుంటారు. ఒక్కొక్క చోట చేయబడిన నిర్ణయం సమస్తమైనటువంటి భూమండలాన్ని కూడా కదుపుతుంది. ఒక్కొక్క సభలో చేసిన నిర్ణయం కొన్ని కోట్ల మందిని ప్రభావితం చేస్తుంది.
ఒక్కొక్క సభలో చెప్పిన విషయం కొన్ని వేల మందిని సంస్కారవంతులుగా తీర్చిదిద్దుతుంది. ఒక్కొక్క సభ భగవంతుని యొక్క అనుగ్రహానికి మారుపేరుగా మారిపోతుంది. మహాభారత ప్రవచనానికి సంబంధించినంత వరకు పెద్దలు ఒక మాట చెప్తారు. పీఠాధిపత్యం వహించేటటువంటి పెద్దలు ఏదైనా ఒక దేవాలయ ప్రాంగణానికి వెడితే 2 ప్రశ్నలు అడుగుతారు. ఇక్కడ భారతం చెప్పారా అని అడుగుతారు. ఇక్కడ భారతం చెప్పారండి అంటే ఆ దేవాలయానికి ఒక స్థాయి, కనీసం ఒక్క పర్వం మహాభారత ప్రవచనం ఇక్కడ జరిగిందండి అన్నారు అనుకోండి, ఆ దేవాలయానికి ఒక ప్రత్యేకమైన స్థాయిగా తీసుకుంటారు. ఎప్పుడూ ఇక్కడ భారతం చెప్పలేదండి, పోనీ కనీసం భారతం చదివారా, ఇక్కడ చెప్పేవారు లేకపోతే భారతాన్ని చదివితే ఉన్నారా, కూర్చుని భారతం చదివారా ఎవరైనా? ఎప్పుడు ఇక్కడ భారతం చదవలేదండి. ఆ దేవాలయం స్థాయి ఒకటి. భారతం చదివినా, భారతం చెప్పబడినా ఆ దేవాలయం యొక్క స్థాయి వేరొకటి. అటువంటి చోట భగవంతుని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం ఆ వాయు తరంగముల యందు నిలబడిపోతుంది. అందుకే అటువంటి ఆలయ ప్రాంగణంలో ప్రవేశించి కూర్చుని కోరిక కోరుకున్న ఈశ్వరుడికి ఒక నమస్కారం చేసినా వెంటనే కోరికలు తీరుతాయి. కారణం ఏమంటే భారత ప్రవచనం జరుగుతున్నప్పుడు ప్రవచనం ఎంత గొప్పదో వింటున్న వాళ్ళ మనస్సులన్నీ రంజిల్లుతున్నప్పుడు ఈ భావ ప్రకంపనల చేత పరమేశ్వరుని యొక్క తేజస్సు ఉద్దీపింపబడుతుంది. ఉద్దీపింపబడి ఆయన శక్తి పెరిగి ఆయన మరింత మంది కోరికలు తీర్చగలిగినటువంటి వాడు అవుతాడు. కాబట్టి దేవాలయములకు ఆ స్థాయి ఉందా? సభ అంత గొప్పదవుతుందా? ఆ సభ ఎన్నో విశేషాలకి కారణం అవుతుందా? ఇన్నిటికి కారణం అవ్వాలంటే ఏదో భౌతికమైనటువంటి అందం కాదు, ఆ సభ అంత గొప్పదవ్వాలి. అలా కోరుకున్నాడు కాబట్టే, అటువంటి పూజ చేసి మొదలుపెట్టాడు కాబట్టే ఆ సభా మంటపంలో శ్రీకృష్ణ భగవానుడికి అగ్రపూజ జరిగి, ఇంకంతకన్నా ఏం కావాలి మై సభకు అదృష్టం. కాబట్టి ఆయన దాన్ని ప్రారంభం చేస్తూ దేవ బ్రాహ్మణులకు నానావిధ పూజల దర్పణము చేసి ధరిత్రీవనిత కపూర్వ శ్రీకావింపతంగమయుడు కడురమ్యముగ. ఆయన అనేకమైనటువంటి దేవతల యొక్క మూర్తుల్ని ఆరాధన చేశాడు. ఒక భూమి మీద ఒక మంటపాన్ని నిర్మాణం చేసేటప్పుడు అది గృహమా, ఆరామమా, మంటపమా, సభ, ప్రాంగణమా విడిచిపెట్టండి, అది ప్రకాశవంతము కావడానికి, ఫలవంతము కావడానికి ఏ ఏ దేవతల యొక్క అనుగ్రహాన్ని సాధించుకోవడానికి వీరు పూజ చేయవలసి ఉంటుందో అటువంటి దేవతలందరినీ పూజ చేశారా? మయుడు అటువంటి దేవతలందరినీ కూడా నానావిధ పూజలను తర్పణము చేసి వాళ్ళందరినీ కూడా అనేక రకములైనటువంటి పూజల చేత అర్చించి తృప్తిపరిచాడు. పూజించిన వాడు పూజనీయుడవుతాడు. మీరు ఆ మాట బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎప్పుడు పూజ చేయడం ఎందుకో తెలుసా? పూజ చేస్తే పరమేశ్వరుడు ప్రీతి పొందుతాడు అని నేను ఒక మాట చెప్పాను అనుకోండి, ఆ మాట చాలా వదులుగా ఉండదు. ఎందుకో తెలుసా? పూజ చేయడం అంటే ఓ వస్త్రద్వయం ఇచ్చి, అర్ఘ్యం ఇచ్చి, పాదోదకం ఇచ్చి, కాస్త పటికిదల నైవేద్యం పెట్టి 2 పుష్పాలు కాళ్ళ మీద వేసి 4 స్తోత్రాలు చదివితే ఈశ్వరుడు మీ పట్ల ప్రసన్నుడవుతాడు అని నేను చెప్పాను అనుకోండి. అప్పుడు పూజ చేస్తే ఈశ్వరుడు ప్రసన్నుడవుతాడు అని నేను చెప్పిన ఉత్తర క్షణంలో పొగిడితే లొంగిపోయేవాడు ఈశ్వరుడు అయ్యాడు. అవునా కాదు? అప్పుడు ఈశ్వరుడు పొగిడితే లొంగేవాడైతే పూజ చేసిన వాడికి ఈశ్వరుడు లొంగిపోతాడు అన్న నా మాట అర్థరహితమైంది. అందుకని అన్నయ్య గారు పద్యాన్ని అంత అందంగా ఇస్తున్నారు. పూజ చేసిన వాడు పూజనీయుడవుతాడు. ఎందుచేత పూజనీయుడవుతాడు అంటే పూజ పరమేశ్వరుడు పొంగిపోవాలని కాదు చేస్తున్నది. ఈశ్వర, నా యందు ఏ తేజస్సును చూసి లోకమంతా గౌరవిస్తోందో, ఏ తేజస్సును చూసి లోకమంతా నాకు నమస్కారం చేస్తోందో ఆ తేజస్సు సహజంగా నాది కాదు. నా ఉపాధిలో నువ్వు ఆ తేజస్సుని ప్రకాశింపచేశావు. ప్రకాశింపచేసిన వాడివి నువ్వు. ఆ ప్రకాశింపచేసిన తేజస్సు నిలబెట్టుకోవడానికి కావలసినటువంటి అర్హత నా యందు నిలబెట్టు. ఆ అర్హత పోతే నువ్వు తీసేస్తావు ఆ తేజస్సు. ఆ అర్హత నా యందు అని ప్రార్థన చెయ్యడం పూజ. ఎవరు అలా అడిగారో వాడు అర్హతని నిలబెట్టుకుంటానని కోరుకుంటున్నాడు కనుక ఈశ్వరుడు అనుగ్రహాన్ని ద్విగుణీకృతం చేస్తాడు. వాడు పూజనీయుడవుతాడు లోకంచి.
అది పూజ దేనికి అంటే నువ్వు పూజనీయుడు కాడానికి, అంతేకాని పూజ చెయ్యడం ఎందుకు అంటే పరమేశ్వరుడు నువ్వు పూజ చేస్తే చాలా ప్రీతి పొందేస్తారని అనుకోకూడదు. అప్పుడు అసలు ఆ ఆలోచనలోనే ఒక దోషం ఉంటుంది. ఎందుకు పూజ చేస్తున్నావు అంటే పూజ చేసి పూజనీయుడు అవుతావు. నీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే, నాకెవరో ఒక ఉపకారం చేశారు, ఎందుకండి మీరు అంత ఉపకారం చేశారేంటి అని అడిగారు అనుకోండి, ఏం చెప్పమంటారు? ఒకప్పుడు మహానుభావుడు నాకు ఎంత ఉపకారం చేశారో తెలుసా, నేను చాలా ముఖ్యమైన వివాహానికి వెళ్ళాలి, దానికి వెళ్ళకపోతే నా మర్యాద పోతుంది. నేనా రాత్రంతా మంచుల జనరల్ కంపార్ట్మెంట్లో కూర్చోలేను, ఆరోగ్యం అనుమతించదు. మహానుభావుడు ఎవరో తనకి తెలిసిన వాళ్ళతోటి తత్కాల్లో టికెట్ తెచ్చిపెట్టారు. నేను లైన్లో నించోలేదు, ఏమీ లేదు. ఆయన పుణ్యమాని మర్యాద నిలబడింది నాకు. ఆయనకి చేయకపోతే ఎలాంటి ప్రత్యుపకారం అన్నాను అనుకోండి, నేను మీతో మీరేమనుకుంటారు నా గురించి? అదే మొత్త కాల్ టికెట్ తెచ్చి ఇచ్చాడని ఎంత జ్ఞాపకం పెట్టుకుని మళ్ళీ ప్రత్యుపకారం చేసి పొంగిపోతున్నాడు ఆయన. ఈయన నిజంగా ఉపకారానికి పాత్రుడురా, ఎంత కృతజ్ఞత ఉన్నవాడురా అని మీరు అనుకుంటారా అనుకోరా? అంటే ఇప్పుడు నేను అవతల వారిని పూజించి సులకనయ్యారా? అవతల వారిని పూజించి నేను పూజనీయుడనయ్యారా? లౌకికంగా ఒక చిన్న ఉపకారం చేతనే నేను పూజనీయుడైతే పరమేశ్వర పూజ చేత ఎంత పూజనీయుడు అవుతాను? పూజనీయత కీర్తి పొందుట అంటే సద్గుణములతో ధర్మములతో నిలబడుట, ధర్మములతో నిలబడుట ఈశ్వరానుగ్రహములకు పాత్రుడవుట. ఇంకేం కావాలంట కదా? అందుకని తాను నిర్మాణం చెయ్యాలనుకున్నటువంటి సభ ఓ 10,000 మంది కాపలాదారులతో లోపల రత్నాలున్నాయి, వజ్రాలున్నాయి, ఎవరెడతారో అని చెప్పి ఎవ్వరూ వెళ్లకుండా లోపలికెళ్ళి వెళ్ళేటప్పుడు ఒళ్ళంతా తడిగి లోపలికెళ్ళి బిక్కుబట్టు చూసొచ్చేది కాకూడదు. అది ఒక అద్భుతానికి కారణం కావాలి. సాక్షాత్ పరమేశ్వరుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడి అగ్రపూజకి కారణమై కురుక్షేత్ర యుద్ధానికి బీజం అక్కడే పడింది. వైసభలో దుర్యోధనుడి తొట్టుపాడు. అదిగో అంతటి అపూర్వ తేజస్సు కలగాలి అంటే మన ప్రజ్ఞ చేత నడవదు. మనం గోడగట్టగలమేమో, రత్నాలు తాపడం చేయగలమేమో, దాని చిరస్థాయిని, దాని కీర్తి ఎక్కడ నుంచి వచ్చింది అంటే నీవు చేసిన పూజ నుండి వచ్చింది. అందుకేనేమో మయుడు చేసిన పూజే కారణమేమో మహాభారతంలో మయసభ ఒక్కటి ఏకపాత్ర అభినయనమే. ఏకంగా మిగిలినవన్నీ కూడా అలా తీరు. దుర్యోధనుడు మయసభలో ఏకపాత్రను అభినయించుట అది ఒక పెద్ద విశేషమైపోతుందంతే లోకం. బహుశా మయుడు చేసిన పూజేనే. కాబట్టి భారతాన్ని కేవలం జరిగిన కథగా వినకండి, అది కాదు వ్యాస హృదయం. వ్యాస హృదయం ఎప్పటికీ ధర్మాన్ని లోకానికి అందించడం. ఒకటి నిర్మాణం చేసే బదులు తత్సంబంధమైన దేవతా పూజ చెయ్యాలి. కాబట్టి ఆయన బ్రాహ్మణులను పూజ చేశాడు. ఎందుకని వాళ్ళు వేదం చదువుకున్నారు. వాళ్ళు చదువు అనినాడు, వాళ్ళు చెప్పడానికి సిద్ధంగా లేనినాడు ధర్మము లోకమునందు నిలబడదు. కాబట్టి వారిని పూజించాలి. అందుకని బ్రాహ్మణ పూజ చేశాడు. బ్రాహ్మణ పూజ చేసి దేవ పూజ చేసి ఆయన ధరిత్రీవనిత కపూర్వ శ్రీకావింప, ధరిత్రీవనితపు అన్నారు రామయ్య గారు. ఈ భూ కాంతకే కొత్త అలంకారాన్ని కలుగుతున్నాడు. కాంతకు ఉండే లక్షణం ఏమిటండి? అపూర్వాలంకారముల ఎంతో ప్రీతి ఉంటుంది. ఇన్ని ఉన్నా అబ్బా ఇది కూడా ఉంటే బాగుంది అనుకుంటా. ఆభరణము చేత అతివకు కాదు, ఆ ఆభరణములు పెట్టుకున్న వ్యక్తి కూడా వాళ్ళ మనస్సు రంజిల్లుతుంది. ఎవరు అందంగా ఉన్నారు, ఎవరు అందంగా లేదు, మనకెందుకు వచ్చిన గొడవ? అందం అన్నది తీసేవాడి కన్నుల్ని బట్టి ఉంటుంది. దానికోసం కాదు తాపత్రయం. పెట్టుకుని ఆవిడ అందంగా ఉందండి, ఆవిడ అందంగా నీకెందుకు అవన్నీ? నీకు అవసరం. నీకు ఎవరైనా కామాక్షి స్వరూపమే. ఎవరు పెట్టుకున్నా తల్లి కామాక్షి. కామాక్షి మెడలో ఏం పెట్టుకుంటే అందంగా ఉండదు. ఎవరు పెట్టుకున్నా అందమే. తల్లి కామాక్షి అయినప్పుడు నీకేమిటి బాధ? అందుకోసం కాదు విచారణ. దేనికోసం విచారణ అంటే మనస్సు రంజిల్లడం. రొంగొత్త ఆభరణములు ఎన్ని పెట్టుకుంటున్నా అబ్బా వీరికన్నా ఇంకా ఇది కూడా ఉంటే బాగున్నది. పెట్టుకున్నప్పుడు సంతోషించి రాజరచితమైన ముఖము కలిగినటువంటి కులస్త్రీ ఎలా ఉంటుందో అలా ఈ భూకాంత పొంగిపోయే ఆభరణాన్ని క్రోగుతున్నట్ట మయుడు. భూకాంత పొంగిపోయేటట్టుగా తీసుకురావాలంటే అది భూమి మీదది కాదు, ఎక్కడదో తెచ్చి భూమి మీద పెడుతున్నాడు. అది కృష్ణ హృదయం. ఇక్కడే ఇందులోవి తెచ్చి ఇక్కడ కట్టట్లేదు, ఎక్కడో కట్టి ఇక్కడికి తెచ్చి పెడుతున్నాడు. అది భూకాంత అలంకారం అవుతోంది. కాబట్టి
అపూర్వ శ్రీకావింపతడంగపయుడు కడు రమ్యముగా కడురసియంగా బహుదంగా ఆ మయసభా నిర్మాణం చేయడానికి సిద్ధమవుతున్నాడు. వెళ్ళాడు, అక్కడ దాచిపెట్టిన సంభారాలన్నింటినీ పైకి తీశాడు. ఆ బిందు సరోవరంలో సభా నిర్మాణం చేశాడు. విమల మడిమయములకు రూలముల కంబముల గోడలను వేగులను పుట్టిమములు చుట్టిన ప్రాకారములను కలమొప్పు చూడ రచించే ఆయన ఎంత గొప్ప సభా నిర్మాణం చేశాడంటే, విమల మణిమయములకు తూలముల మణులతో కూడినటువంటి పెద్ద పెద్ద తూలాలని నిర్మాణం చేశాడు. అవన్నీ మణులతో ఉంటాయి కాబట్టి వాటి కాంతిలు అన్ని వైపుకి పడుతుంటాయి. లోపల ఇంత తాత్కాలికమైనటువంటి దీపాలు అక్కర్లేదు, ఆ మణుల యొక్క కాంతులు ప్రసరిస్తుంటాయి అన్ని వైపులకి. దానితో పాటు కంబములను బంగారు స్తంభములను నిర్మించి దానికి రకరకములైనటువంటి మణులను మాణిక్యములను తాపడం చేశాడు. గోడలను వేదులంటే అరుగులు కట్టకపోతే అసలు అందమే లేదు, అసలు అరుగే అందం. అందుకే మా చిన్నప్పుడు ఏదో 3వ క్లాస్లోనే ఎప్పుడో ఉండేది, అరుగులన్నిటిలో ఈ అరుగు మేలు పండితులు కూర్చోదు మా అరుగు మేలు అని. ఓ అరుగు ఉంటే అర్థం పత్తారు ఇంకా గురించి చెప్పుకునేవాళ్ళు కాదు. చక్కగా ఏ రామాయణం గురించో భారతం గురించో చెప్పుకునేవాళ్ళు 2-3 అక్కడ పేరు మాట్లాడుతుంటే ఆ యజమానికి అభ్యున్నతి, ఆ ఇంటికి అభ్యున్నతి. అది నిందామనుకున్న వాళ్ళందరూ వచ్చి చుట్టూ వాళ్ళకి ఒప్పుకుడు మంచి నీళ్ళు ఇచ్చిన పుణ్యం పురుషార్థం. అంటే ఎవరికైనా ఇవ్వాలి, భారతం విన్న వాళ్ళకే వినాలనే ధర్మం కాదు, ఎవరికైనా ఇవ్వచ్చు. కానీ భాగవతులకు ఇవ్వడం మరింత సంతోషం కాదు, అది నా. కాబట్టి అటువంటి వేదులను కుట్టిమముల చుట్టిన ప్రాకారములను రాతితో కూడుకున్నటువంటి గోడని ప్రాకారములను సభకు నిర్మాణం చేశాడు. కలనొప్పుతుండ రచించే సభ చాలా అద్భుతమైనటువంటి రీతిలో ఆ మయసభలంతటినీ కూడా నిర్మాణం చేశాడు. ఈ మయసభ నిర్మాణంలో ఉండేటటువంటి విచిత్రం ఏమిటి అంటే, నల్లయ్య గారు ఒక ఈసపద్యంలో చాలా అద్భుతమైన రీతిలో ఆవిష్కరించారు. చిత్రం ఏమిటంటే, అంత గొప్పదండి అబ్బా మయసభ ఇంత చెప్తున్నారు, అది ఎలా ఉంటుందో, ఎలా కట్టాడో అన్నప్పుడు ఒక్కసారి తినిపించలేదు నల్లయ్య గారు. కొంచెం తినిపించారు. ఇక్కడ కొంత చెప్పారు. దుర్యోధనుడు మైసభలో విహారం చేస్తున్నప్పుడు కొంత చెప్పారు. అప్పుడు ఎక్కడ ఆ సందర్భాన్ని బట్టి మయసభా సౌందర్యాన్ని మనం అనుభవించడానికి బాగా అవకాశం దొరుకుతుందో అలా మనకి ఆయన వర్ణించి చూపించారు. సుచిల హరివీల కిరణ జలంబుల పద్మరాగారుడ పద్మములను రాజిత రాజీవ రాజహంసావళి నిర్మల కవర్ణ కూర్మములను కమనీయ వైడూర్య పురుదవ్వులను వజ్రమీన మౌక్తిక నవ ఫేనములను మరకట శైవలోత్తరముల విలసిల్పబలని సన్మణి స్థలము చూచి పలువురాల కృత్యములను నిండు కప్పిన జలములున్నయనవ వెలయ చూచి అననుపస్థలములని జనులెరుగక నిరునట్లుగా వయుంపు చేసే. ఆయన సభా నిర్మాణం చేసినప్పుడు అందులో ఉన్నవి లేనట్లు లేనివి ఉన్నట్టు కనపడేటట్టుగా నిర్మాణం చేశాడు. ఎలా నిర్మాణం చేశాడు అని అనుమానం వస్తుందేమోనని నమ్మయ్య గారు చెప్తున్నారు. సురుచిర హరినీల కిరణ జలముల పద్మరాదారుల పద్మములను ఆయన ఇంద్రనీలమణుని తీసుకొచ్చి ఒక సరోవర నిర్మాణం చేశాడు. అంటే ఆ ఇంద్రనీలమణుని తాపడం చేశాడు గోడలోకి. ఆ ఇంద్రనీలమణులలోంచి కిరణములు బయటికి వస్తుంటాయి, కాంతులు వస్తుంటాయి. అందులోంచి వచ్చేటటువంటి కాంతుల వలన అవి ఎలా కనపడతాయంటే ఏదో అక్కడ నీళ్లున్నట్లుగా కనపడతాయి. ఆ ఇంద్రనీలమణుల యొక్క కిరణముల ప్రసారం అలా అన్ని వైపుల నుంచి వచ్చేటట్టుగా నిర్మాణం చేశాడు. తెనాలి దగ్గర ఒక శివాలయం ఉంది. ఆ శివాలయంలో ఒక విచిత్రమైనటువంటి లక్షణం. ఏమిటి ఆ లక్షణం అంటే, శివలింగం దగ్గర దీపం అక్కర్లేదు, చీకటిగా ఉంటుంది గర్భగృహం. కానీ మీరు నందీశ్వరుడి యొక్క శృంగముల మీద చెయ్యి పెట్టి ఇలా లోపలికి చూస్తే నందీశ్వరుడి యొక్క కన్నులలో పొదగబడినటువంటి మనుల యొక్క కాంతి శివలింగం మీద పడి మీరు శృంగముల మధ్యలో నుంచి చూసినప్పుడు మాత్రం శివలింగం ప్రకాశవంతంగా భాషిస్తుంది. అలా నిర్మాణం చేశారు.
తరువాతి కాలంలో ఆ నందీశ్వరుడి కన్నుల్లో ఉన్నటువంటి ఆ మడులు ఎత్తుకుపోయాయి. కాబట్టి ఆ శివాలయం అలా ఉండిపోయింది. నేను వెళ్ళి దాన్ని తీసుకొచ్చాను కూడా శివాలయాన్ని, కాబట్టి చెప్పగలుగుతున్నాను మీతోటి. కాబట్టి